అయితే మీరు ఆ సందర్భంలో మీరు నమ్ముకున్న నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీకు తెలుసు అది? తెలుసు, మీ వెన్నంటుండే నాయకులు అంటారు. పొంగులేటి శ్రీనివాస్ నమ్ముకొని పిరమర్తి రవి గారు పార్టీలోకి వచ్చిండు, ఆయన జైల్లో ఉంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, సిగ్గుచేట అంటారు వాళ్ళు. ఆ రోజు ఆయన ఫ్లైట్లో ఖమ్మం పోతుండు, అది ఫ్లైట్ మోడ్లో ఉంది, అది కలవలేదు. వెంటనే నేను కింద దిగే కన్నా ముందే ఇంకొక ఆయన చెప్పుంచిన, ఆయన వెంటనే నల్గొండ ఎస్పీతో మాట్లాడిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆ వారి ముందు కూడా ఒక పెద్ద సంఘటన జరిగితే దాంట్లో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను కాపాడిండు. కాకపోతే ఇది ఇంటర్నల్ విషయం కాబట్టి చెప్పలేకపోయినా నిజమే. నాకు 2 సార్లు జరిగిన కేసులలో ఒకసారి డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు, రెండోసారి మాట్లాడి నన్ను ఆ 2 కేసుల నుంచి నన్ను కాపాడిండు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వెంటనే కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద పెద్ద వ్యాఖ్యలు, పెద్ద పెద్ద విమర్శలు చేయడం జరిగింది. కనీసం పిడమర్తి రవి గారికి టీపీసీసీ మెంబర్ పదవి కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే ఏం చెప్తారు? రాకపోతుందంటే ఇంకా పెద్దది వస్తూనే అర్థం. నేను కేసీఆర్ మీద వాళ్ళ బిడ్డ కన్నా తక్కువ ఆరోపణలు చేసిన. వాళ్ళ బిడ్డ కేసీఆర్ మొత్తం 9 ఎంపీఐ ఎమ్మెల్సీ కేసీఆర్ని అవమానకరంగా మాట్లాడుతుంది. నేను అంతకన్నా చాలా తక్కువ మాట్లాడినా. నేను మాట్లాడింది ఒకటే, నేను తెలంగాణ ఉద్యమం చేసి నీ పార్టీలకు వస్తే నువ్వు ఇచ్చిన గౌరవం ఏంది? నా మీద గెలిచిన సమైక్యవాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమకారుడు గొంతుకు వస్తావా అన్న. అంతకు మించి నేను నోట్లకి వెళ్ళి బూత్ పదం రాదు, విషయం చెప్పడానికే ప్రయత్నం చేస్తాను, కానీ నేను 99% వ్యక్తిగత దూషణకు పోను. కేసీఆర్ని కానీ రేవంత్ రెడ్డి గారిని ఎవరిని కానీ నేను దూషించను. కాకపోతే విషయం చెప్తాను, నాకు జరిగిన అన్యాయాన్ని ఏం జరిగిందో చెప్తా తప్ప, కానీ నేను వ్యక్తిగత దూషణకు అసలే పోను నేను. రైట్. అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన జీవితం కావాలి, కేసీఆర్ గారు పెట్టిన పార్టీ పేరు కావాలి. కేసీఆర్ మాత్రం వద్దు. ఒక లిక్కర్ కుంభకోణంలో ఇరికిన పార్టీ పెట్టుడు ఏంది? మంగ్లీ కూడా పార్టీ పెట్టాలి రేపు. మంగ్లీ పైసల స్కామ్లో ఇరికింది, ఈమె లిక్కర్ స్కామ్లో ఇరికింది. పార్టీ పెడితే తప్పేంది? మంగ్లీ కూడా పార్టీ పెట్టాలా? మీరు కూడా కులం కోసం పార్టీ పెట్టవచ్చు కదా. కులం కోసం నేను పార్టీ పెట్టను, తెలంగాణ ప్రజల కోసం పెడతా. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీకు టికెట్ కేటాయించకపోయినా ఏ స్థానం నుంచి కూడా మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అసలు? అంత ముందుగా మనం జోస్యం ఎట్లా చెప్తాం? వచ్చేసారి నాకు టికెట్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అంతకు ముందే ఇప్పుడు ఒకవేళ ఇవ్వలేదు అనుకుందాం, ఎందుకు అనుకోవాలి? అట్లా అనుకుంటా ఇతరనే నేను ఆశిస్తున్నా కదా, ఇవాళనే కొట్లాట చేస్తున్నా. ఇవాళ మా కులానికి నామినేటెడ్ పదవి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ముందుకు పోదు.